తిప్పికొట్టి 2025 సెప్టెంబర్ 28న భద్రాచలంలో పార్టీ రాజకీయాలు జెండాలకు అతీతంగా సంఘ విభేదాలకు అతీతంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇంటికి 100 రూపాయలు వేసుకొని వేలాదిగా తల్లి వస్తే గోదావరి తల్లి మీద బ్రిడ్జి మీద ఉన్నటువంటి బ్రిడ్జి కూడా ఊగింది. ఆ రోజు మీరు చూసే ఉంటారు మొత్తం కూడా. మళ్ళీ కుర్తి పటేళ్ళు మళ్ళీ పడిపోయింది అనుకున్నారు. సముద్రంలో కెరటం పడిపోదు, ఏదో ఒక రోజు సునామీ లాగా ముంచెత్తబోతుంది. దానికి సూచన సంకేతమే ఈరోజు మన యొక్క పాకాల కొత్తగూడ తుడుందెబ్బ మరి యువ నాయకత్వం ఆధ్వర్యంలో డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యం చేసినటువంటి పోరుకేక. ఇక మీకు అర్థమై ఉంటుంది, ఈ సునామీ దగ్గరలోనే తీరం చేరింది. ఇప్పుడు ఇక్కడ పాకాల కొత్తగూడ డిసెంబర్ 9 నాటికి మానుకోడు చేరుతుంది. ఖచ్చితంగా 50 సంవత్సరాల దోపిడీ స్వర్ణోత్సవాలని ఎవరైతే ప్రకటించారో వాళ్ళని సునామీలో ముంచి వదలబడటం మాత్రం ఖాయమైంది. దీన్నేమి మేమేమి వేరే రకాలుగా హింసాత్మకంగా చేస్తాము, దాడి చేస్తాము, ఇవేం లేవు. ప్రజాస్వామ్యతంగా చేస్తాము, రాజ్యాంగ పరంగా చేస్తాము, న్యాయపరంగా చేస్తాము, సాంస్కృతిక పరంగా చేస్తాము. ఎందుకంటే వాళ్ళ ఉద్యమంలో నాలాంటి ఉద్యోగులు కాదు, రిటైర్డ్ అయినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆ తరం ఉద్యోగులు కల్తి విరమల గారు కావచ్చు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారు, కుర్సం సీతారామ రిటైర్డ్ ఏఎస్పీ గారు కావచ్చు, మెట్ల బాబు రిటైర్డ్ సిఏ గారు కావచ్చు, అనేక మంది ఉన్నత ఉద్యోగస్తులు ఇవాళ ఉద్యమంలో ఉన్నత ఉద్యోగస్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, ఇవాళ యువ నాయకత్వంలో పిహెచ్డి చేసినటువంటి మన మైపతి అరుణ్ కుమార్ గారు, సాగుని బాబురావు గారు, అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్, యువ ఇంజనీరింగ్ విద్యార్థులు అందరం కలిసి సమాలోచన చేస్తున్నాం. ఇంకా సమాచారాన్ని పూర్తిగా తీసుకొని వచ్చినాము. సమయం లేదు, కానీ వాళ్ళ లమ్మడోళ్ళది మొత్తం కూడా ఈ బ్యాగ్లో ఉంది. మొత్తం ఇప్పుతా ఖచ్చితంగా సమయం లేదు, కానీ మానుకోటలో పూర్తి స్థాయి వాళ్ళ భాగవతం విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవులు, భూములు, సంస్కృతి, సమ్మక్క సారలమ్మ గద్దెని కూడా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె మేము కబలిస్తున్నారు. మొన్న ఏమన్నారంటే ఒక 1000 బండ్లు వేసుకొని వచ్చి ఈ సభనంట అడ్డుకుంటామన్నారు. గుంజేయడం అవసరం లేదా? దాడతారా వాళ్ళు? దాడతారా? మేము కాదు, ఆ తల్లి దాటలేదు అక్కడ. కాబట్టి మేము ఎంత అమాయకంగా ఉంటామో, మౌనంగా ఉంటామో, మా జీవితం మేము గడుపుతామో, ఒకవేళ మా జాతి అస్తిత్వానికి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇవాళ పోరుకేక వినిపిస్తున్నాం. ఇప్పుడు కూడా జై ఆదివాసీ, జై ఆదివాసీ, చట్టబద్ధతలు లంబాడీలను, చట్టబద్ధతలు లంబాడీలను